ఈ నెల రోజుల్లోనే మనకు చెక్ డ్యాంల విధ్వంసం అనేది 2 సంఘటనలు జరిగినాయి. నవంబర్ 21వ తేదీ నాడు ఒకటి, అది తనుగుల చెక్ డ్యామ్ విధ్వంసం జరిగింది. అట్లనే అది జరిగిన 15 రోజులకే మళ్ళీ అడవిసోమన్పల్లి చెక్ డ్యామ్ కూడా పేలుడు వల్ల కూలిపోయిన సంఘటన మనకు జరిగింది. అది డిసెంబర్ 17వ తేదీ నాడు జరిగింది. ఈ 2 చెక్ డ్యామ్స్ల విధ్వంసం మీద మేము ఇక్కడ నుంచి ఒక నిజ నిర్ధారణ కమిటీగా ఫామ్ అయి ఒక 10 మంది అక్కడికి వెళ్ళి అక్కడ విషయాలను పరిశీలించినప్పుడు, ఇంజనీర్ల ఎఫ్ఐఆర్లను పరిశీలించినప్పుడు అక్కడ పేలుడు వల్ల సంభవించిందనే ఒక బలమైన సాక్ష్యాలు మనకు కనబడుతున్నాయి. నిజానికి వరద కనుక కూలికిపోతే డెబ్రిస్ అన్ని కిందికి వెళ్ళిపోవాలి, కానీ ప్రకృతి విరుద్ధంగా డెబ్రిస్ అన్ని పైన ఉన్నాయి. ముక్కలుగా టన్నుల బరువున్న ముక్కలన్నీ కూడా పైన మనకు కనబడుతున్నాయి. అవి పేలుడు వల్ల సంభవించిన ఆ ముక్కలే తప్ప అవి కిందికి పోయి వరద వల్ల వచ్చిన కూలిపోవడం కాదు, నాణ్యత లోపంతో కూలిపోయినవి కావు. కాబట్టి ఈ ఎఫ్ఐఆర్ల మీద పోలీసులు స్పష్టంగా విచారణ జరిపి దోషులను ఐడెంటిఫై చేసి శిక్ష విధించాలి. అట్లనే గవర్నమెంట్ కూడా అవి రైతాంగానికి చాలా ఉపయోగకరమైన చెక్ డ్యామ్స్ కాబట్టి అక్కడి నుంచి 1000 ఎకరాల భూములకు మనకు సాగు అందుతున్నది, భూగర్భ జలాలు పెరుగుతున్నాయి, బోర్ల కింద వ్యవసాయం సాగుతున్నది, మత్స్యకారులకు అది ఆదాయం పెంపుదలకి ఉపయోగపడుతున్నది, వందలాది మత్స్య కుటుంబాలు బతుకుతున్నాయి, పర్యావరణం వృద్ధి చెందుతున్నది. ఇటువంటి బహుళ ప్రయోజనాలు కలిగినటువంటి ఈ చెక్ డ్యామ్లను పరిరక్షించవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. కాబట్టి ఈ కూలిపోయిన చెక్ డ్యామ్స్ని తక్షణమే పునరుద్ధరించాలి. కనీసం వచ్చే వానాకాలానికైనా ఆ పునరుద్ధరించి వాటి వినియోగాలకు తీసుకురావాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజలు కూడా అప్రమత్తం కావాలి, తమ నీటి దావులని పరిరక్షించుకోవాలి. అట్లనే తెలంగాణ పౌర సమాజం కూడా ఇటువంటి విద్రోహాలు జరుగుతున్నప్పుడు వాళ్ళ వాయిస్ని లేవనెత్తాల్సిన అవసరం ఉన్నది. మేము మొదట నిజ నిర్ధారణ కమిటీ తరఫున బాధ్యత గల పౌరులుగా మేము ఈ మాట్లాడడం మొదలుపెట్టినాం. తెలంగాణ సమాజం కూడా మా వెంట రావాల్సిందిగా మేము కోరుతున్నాం. అట్లనే రాజేంద్ర సింగ్ గారు ఈ అంశాల మీద ఒక పీపుల్స్ ఎంక్వైరీ కమిషన్ కూడా ఏర్పాటు చేశారు. దానికి ఒక రిటైర్డ్ జస్టిస్ని అధ్యక్షత వహించడానికి ఆయన కోరుతున్నారు. ఆ తర్వాత మేము ప్రకటిస్తాం. ఆ ఎంక్వైరీ కమిషన్ కూడా పూర్తి సహకారాలు అందించి అక్కడ మీకు ఏమైనా తెలిస్తే సాక్ష్యాధారాలు ఏమైనా ఉంటే, మీ దగ్గర సమాచారం ఏమైనా ఉంటే ఆ ఎంక్వైరీ కమిషన్కి అందించవలసిందిగా కూడా ఈ సందర్భంగా ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాం. నిజానికి ఇందాక మానేరు పరిరక్షణ సమితి వాళ్ళు ఎన్జిటీలో కేసు వేసినప్పుడు ఎన్జిటీ చాలా స్పష్టమైన తీర్పిచ్చింది. మానేరు నదిలో ఇసుక మైనింగ్ బ్యాన్ చేసింది. ఇసుక మైనింగ్ జరపాలంటే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకున్న తర్వాతనే ఇసుక మైనింగ్ జరగాలని చెప్పి ఎన్జిటీ తీర్పిస్తే, ఒకవేళ ఈ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు కట్టుబడిన ప్రభుత్వం అయితే, నీటి దావులను రక్షించే ప్రభుత్వం కనుక అయితే వాళ్ళు ఏం చేయాలి? ఎన్జిటీ తీర్పును అమలు చేయాలి. కానీ వాళ్ళు ఏం చేశారు? ఈ ఎన్జిటీ తీర్పుని సుప్రీంకోర్టులో అప్పీల్ చేసి దానికి స్టే తీసుకొచ్చి ఎన్జిటీ తీర్పుని నల్లిఫై చేశారు. కాబట్టి ఇక్కడ మనకు స్పష్టమైతే అది అక్కడ స్టే విధించిండ్రు, ఇక్కడ చెక్ డ్యామ్లో పేలుడు సంభవిస్తూ ఉన్నాయి. మాకు నిన్న అక్కడ పోయిన సమాచారం ఏంటంటే ఇంకొక 3-4 చెక్ డ్యామ్స్ కూడా ఈ రకంగానే పేల్చివేసే ప్లాన్లో వాళ్ళు ఉన్నట్టుగా మనకు తెలుస్తున్నది. కాబట్టి ఇవాళ మేము చెప్పదలుచుకునేది ఏంటంటే, ఇవాళ స్థానిక ప్రజానీకం అప్రమత్తం కావాలి, అట్లనే తెలంగాణ పౌర సమాజం కూడా అప్రమత్తం కావాల్సిన ఒక సందర్భం ఏర్పడింది. ఇవాళ రాష్ట్రంలో విధ్వంసం అనే పరిపాలన సాగుతున్న తప్ప మనకు అభివృద్ధి సంక్షేమం అయితే ఏం కనబడతలేదు. ప్రజలు ఈ విషయాలని గమనించి ఎంక్వైరీ కమిషన్కి సహకరించి అసలు వాస్తవాలు ఏంటిదో మీకు తెలిసిన సమాచారం అంతా అందించవలసిందిగా మేము కోరుతున్నాం.